హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఫైనల్కి ఆల్రెడీ రిలీజ్ చేశారండి. ఈ విషయం ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. ఇందులో కొన్ని అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయండి. అండ్ అబ్జెక్షన్స్ మీద మనం వీడియో కూడా చేసి మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఈ అబ్జెక్షన్స్కి సంబంధించి నేను ఫోన్ కాల్లో అయితే డిఎస్సి వాళ్ళకు చేసి మాట్లాడడం జరిగిందండి. అండ్ అలానే వాళ్ళకు ఒక 2 ఈమెయిల్స్ కూడా పెట్టాను. వాటికి సంబంధించి వీడియోలు చూద్దామండి. ఇది నేను రీసెంట్గా చేసినటువంటి కాల్ అండి. ఇది 5th ఆగస్ట్ 2025 చేసి మాట్లాడానండి. మార్నింగ్ 10:30కి చేశాను. ఆల్మోస్ట్ 5 minutes 22 seconds అయితే మాట్లాడడం జరిగిందండి. ఇది నేను రీసెంట్గా చేసినటువంటి ఫోన్ కాల్ అండి. అండ్ ఈ కాల్లో ఏం మాట్లాడారనేది కూడా నేను చూపిస్తానండి. అంతా కాదు, ఏది ఇంపార్టెంట్ అది మాత్రమే చూపిస్తానండి. ఇది నేను ఆగస్ట్ 2వ తారీఖున డిఎస్సి హెల్ప్ లైన్ మెంబర్స్కి ఫోన్ చేసినటువంటి ప్రూఫ్ అండి. ఆల్మోస్ట్ 8 minutes 46 seconds అయితే మాట్లాడడం జరిగిందండి. డీటెయిల్డ్గా మన బాధ ఏదైతే ఉందో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళ బాధ, ఒక మేడం ఫోన్ ఎత్తారో ఆ మేడంతో డీటెయిల్డ్గా నేను చెప్పడం జరిగిందండి. వినిపిస్తానండి ఏం మాట్లాడాను. నేను ఈ 2 కాల్స్లో కూడా ఆల్మోస్ట్ పాజిటివ్ రెస్పాన్సే నాకు రావడం జరిగిందండి. ఫస్ట్ ఏదైతే మాట్లాడానో 2వ తారీఖున మేడం అయితే చాలా పేషెంట్గా విన్నారు. మొత్తం అంతా కూడా మన బాధనంతా చెప్పానండి. అండ్ సెకండ్ టైం కూడా సార్తో మాట్లాడాను. సార్కి అయితే మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ మన అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో నెంబర్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. సో చూపిస్తానండి, మీకు వినిపిస్తాను ఏం మాట్లాడాను. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు జగన్ మేడం. నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ రాయడం జరిగింది మేడం. సార్ ఎక్కడి నుంచి? మేడం కడప నుంచి మేడం. సార్ చెప్పండి సార్. మేడం ఏం లేదు మేడం, అదే మనకు ఇచ్చినటువంటి ఫైనల్ కీలో ఇంకా మిస్టేక్స్ ఉన్నాయి మేడం. చెప్తా, నోట్ చేసుకోండి సార్. ఒకటి కాదా? ఒకటి కాదు సార్, 7, 8 ఉన్నాయి సార్. చెప్పండి అది చెప్పండి. చెప్తాను చూడండి సార్. ఫస్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 137 సార్. 137. తర్వాత వచ్చేసి 103 సార్. 103. తర్వాత 135 సార్. 135. తర్వాత వచ్చేసి 151 సార్. సార్ 151 రాసినారు. 135 తర్వాత 151 సార్. 151 తర్వాత క్వశ్చన్ నెంబర్ 60 సార్. ఏమండి? క్వశ్చన్ నెంబర్ 60 సార్. 60. ఓకే. తర్వాత 150 సార్. క్వశ్చన్ నెంబర్ 150. 150. తర్వాత వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 69 సార్. 69. తర్వాత క్వశ్చన్ నెంబర్ 94 సార్. ఏమంటున్నా అంటే రిక్వెస్ట్ మేడం, మీ అందరికి కన్వీనర్ గారికి, మీకు అఫీషియల్స్ కి అందరికి నా రిక్వెస్ట్ మేడం. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం. September 5th లోపల మాకు పోస్టింగ్స్ ఇచ్చేస్తా మేడం. మేమేం పనులు చేయకుండా మీకోసం జాబ్ కోసం అనే వెయిట్ చేస్తా ఉన్నాం మేడం. ఇప్పుడు మీరేమో మేడం మెయిల్ పెడతాను. ఈ ఫోన్ కాల్సే కాకుండా నేను ఈమెయిల్స్ కూడా ఒక 2 పంపించడం జరిగిందండి. ఏపీ డిఎస్సి గ్రీవెన్సెస్ ఈమెయిల్ ఉంది కదా అండి, అందులో డీటెయిల్డ్గా ఒక పెద్ద ఈమెయిల్ అయితే నేను పంపించడం జరిగిందండి. మొత్తం అంతా కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో నేను, విత్ క్వశ్చన్ నెంబర్స్ సహా. ఇందులో ఇంతకుముందు ఏవైతే నేను మెన్షన్ చేశానో 8 అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. అండ్ అలానే వీటికి ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇవ్వడం జరిగిందండి. అండ్ రెఫరెన్స్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటి పేజ్ నెంబర్స్తో సహా నేను పంపించడం జరిగిందండి. అండ్ ఇంకొక విషయం అండి, కొంతమంది ఏపీ డిఎస్సి ఎస్ఐ ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్ అయితే మంగళగిరికి వెళ్ళి డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి సార్ గారిని కలవడం అయితే జరిగిందండి. అండ్ అలానే అబ్జెక్షన్స్ గురించి సార్తో మొత్తం డీటెయిల్డ్గా మాట్లాడడం జరిగిందండి. ఆ సార్ కూడా కొంచెం కన్విన్స్ అయినట్టున్నారండి. నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే మెయిల్ చేయడం జరిగిందండి, సార్ నేను ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాను మంగళగిరికి, ఏం చేయమంటారంటే అతనికి నేను అడ్వైస్ ఇవ్వడం జరిగిందండి. అండ్ అలానే మన ఛానల్లో పెట్టినటువంటి పీడిఎఫ్ని అతను డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్ తీసుకొని ప్రూఫ్గా ఎవిడెన్స్గా దాన్ని సబ్మిట్ చేయడం కూడా జరిగిందండి. సో మొత్తం మీద అయితే మనకు ఏపీ డిఎస్సి ఎస్ఐ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఫైనల్ కీలో ఉన్నటువంటి అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం డిఎస్సి కన్వీనర్ గారి దృష్టికి అయితే తీసుకెళ్ళడం జరిగిందండి. త్రూ ఫోన్ కాల్ ద్వారా మనం చెప్పడం జరిగింది, ఈమెయిల్ కూడా మనం చేయడం జరిగింది. అండ్ ఫైనల్గా కొంతమంది ఆస్పిరెంట్స్ కూడా వెళ్ళి డైరెక్ట్గా కలిసి అండ్ మనం పీడిఎఫ్ ఏదైతే పెట్టామో దాన్ని ప్రూఫ్గా కూడా సబ్మిట్ చేయడం జరిగిందండి. సో ఇదండి దీని మీద ఉన్నటువంటి ఇంతవరకు న్యూస్ అండి. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఏపీ డిఎస్సి కన్వీనర్ గారిని కలిసినటువంటి పర్సన్, అతను నాకు పెట్టిన మెయిల్స్లో కొంచెం
కొంచెం ఇంపార్టెంట్ ఏదైతే ఉందో దాన్ని స్క్రీన్ షాట్ చేసి మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగిందండి. సో అతను ఏం చెప్తున్నాడంటే 4 to 5 క్వశ్చన్ చేంజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్, కొంచెం ఆయన కన్విన్స్ అయినట్టుగానే అనిపించారని చెప్పేసి పెట్టడం జరిగిందండి. 4 to 5 కాదండి, మనం పెట్టిన ఆల్మోస్ట్ 7 to 8 క్వశ్చన్స్ అన్నీ కూడా వాటిని కన్సిడర్ చేయాల్సినటువంటి అబ్జెక్షన్స్ అండి అవి, ఎందుకంటే పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి దాంట్లో. చూడాలండి ఎలా జరుగుతుందో. వి మే ఎక్స్పెక్ట్ ఎ పాజిటివ్ రెస్పాన్స్ అండి. అండ్ ఇంకొక విషయం అండి, మీ అందరికీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే గవర్నమెంట్ వచ్చేసి డిఎస్సి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీద చాలా కష్టపడి పనిచేస్తూ ఉందండి. ఊరికే వాళ్ళని ఒక మాట అనేయడం చాలా ఈజీ అండి, బట్ ఆ వర్క్ చేయడం ఎంత కష్టమో మనం ఆ వర్క్ చేస్తే కానీ మనకు తెలియదండి. సో వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మన మైండ్లో ఏమైనా నెగిటివ్ థాట్స్ ఉన్నా, అలానే నెగిటివ్ కమెంట్స్ ఉన్నా కానీ వాటిని అన్నింటినీ రిమూవ్ చేస్తే మనకు చాలా మంచిదండి. అంతేగాని మనం ఏదో అనేసుకుని ఏదో మైండ్లో పెట్టుకుంటే దీనివల్ల మనకు వచ్చేటువంటి యూజ్ ఏమీ లేదండి. మనం స్కూల్కి వెళ్తే కొన్నిసార్లు కొన్ని క్లాసెస్ని కంట్రోల్ చేయడమే కొన్నిసార్లు కష్టం అండి. అండ్ సో అలాగే ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చాలా పెద్దది కదండి. సో టైం పడుతుంది. సో పేషెంట్గా ఉండాలి నెగిటివ్ థాట్స్ అనేది తీసేసి. అండ్ అలానే కమెంట్స్లో నన్ను రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే అండి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అండ్ టీజీటీ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ని మీరు రైజ్ చేశారా, అఫీషియల్స్ దృష్టికి తీసుకెళ్లారా అని నన్ను రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారండి. వాళ్ళందరికీ చెప్పే సమాధానం ఒకటే, ఎస్ అండి, అన్ని రకాలుగా నేనైతే తీసుకెళ్ళడం జరిగింది. ఐ గేవ్ మై బెస్ట్ అండి, అండ్ ఐ గేవ్ మై 100% ఇన్ బ్రింగింగ్ ఆల్ దీస్ అబ్జెక్షన్స్ టు ద నోటీస్ ఆఫ్ హైయర్ అఫీషియల్స్ అండి. మనము చేయగలిగిందంతా చేస్తామండి, ఇంకా గవర్నమెంట్ నుంచే మనకు రెస్పాన్స్ రావాలి. హోప్ఫుల్లీ మనకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని నేను బిలీవ్ చేస్తూ ఉన్నా అండి. ఇంకొక విషయం నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే అండి, కొన్నిసార్లు మనం లైఫ్లో వెయిట్ చేయక తప్పదండి. మేబీ కొన్ని నెలలు వెయిట్ చేయాల్సి రావచ్చు, వారాలు వెయిట్ చేయాల్సి రావచ్చు, కొన్నిసార్లు కొన్ని ఇయర్స్ టుగెదర్ కూడా వెయిట్ చేయాల్సి రావచ్చు అండి. సో కాబట్టి ఇంగ్లీష్లో సేయింగ్ ఉందండి, ఆల్ గుడ్ థింగ్స్ కమ్ టు దోస్ హూ వెయిట్ అని చెప్పేసి. సో సమ్ టైమ్స్ వెయిటింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. అండ్ అలానే కొన్నిసార్లు తొందరపడడం కంటే కూడా కొంచెం నిదానంగా ఉండడం కూడా బెటర్ అండి. యాజ్ వీ నో, ఎవ్రీబడి నోస్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అండ్ హేస్ట్ మేక్స్ వేస్ట్ అన్నట్లు. సో కాబట్టి మనకు కొన్నిసార్లు కొంచెం పేషెంట్గా ఉండాలండి, తప్పదండి. ఇంకా నాకు కూడా వెయిట్ చేయడం అంటే నాకు కూడా కష్టంగానే ఉంది, బట్ సమ్ టైమ్స్ దేర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ అండి. జస్ట్ విల్ హ్యావ్ టు రిమైన్ సైలెంట్ అండ్ వెయిట్ అండి, అంతే, దట్స్ ఇట్. నేను ఇచ్చే సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే అండి, సో మనకు జాబ్ వచ్చేంత వరకు మీరు ఐడల్గా ఉండకండి. ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ ఉండండి. జాబ్ వచ్చిన తర్వాత కావాలంటే మానేయచ్చు. సో ఎప్పుడో జాబ్ వస్తుంది కదా అని చెప్పేసి అలానే ఉండడం నాకు తెలిసినంత వరకు కరెక్ట్ కాదండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అండి, వీ హ్యావ్ టు స్టే స్ట్రాంగ్ అండ్ వీ హ్యావ్ టు స్టే పాజిటివ్ అండి. డెఫినెట్గా మనకు తొందరలో రిజల్ట్ వచ్చేసి, తొందరలో మెరిట్ లిస్ట్ వచ్చేసి, అండ్ తొందరలోనే మనకు పోస్టింగ్స్ కూడా ఇస్తారని చెప్పేసి వీ హ్యావ్ టు హోప్ ఫర్ ద బెస్ట్ అండి. అండ్ గుడ్ లక్ టు ఆల్ అండి.